ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అర్జున్ అడుగుతాడు నర్స్ సుశీలని, ఆ రోజు ఈ పార్వతికి కాకుండా ఇంకెవరికైనా డెలివరీ చేశావా అని చెప్పి అనగానే, అదిగో ఆ లక్ష్మి గారికి చేశాను అని చెప్పి ఆమె లక్ష్మిని చూపిస్తుంది. ఇక మిత్ర షాక్ అయిపోతాడు, ఏంటి లక్ష్మికి కూడా ఈవిడే డెలివరీ చేసిందా అని చెప్పి. ఆ తర్వాత ఇక అర్జున్ అక్కడున్న జడ్జిని అడుగుతారు, నేను లక్ష్మిని అలాగే వారి భర్త అయిన మిత్రానందని కూడా నేను ప్రశ్నించాలనుకుంటున్నాను, బోన్లోకి పిలిపించండి అనగానే ఇక లక్ష్మి అలాగే మిత్ర వస్తారనమాట. ఇటు పక్క ఇక దేవి అని మనిషి టెన్షన్ పడుతూ ఉంటారు. అయిపోయింది ఇక నువ్వు లగేజ్ సర్దుకోవడమే మనీషా, ఇంకేముంది లక్కీ పాప ఇదిగో ఈ లక్ష్మికి పుట్టిందని అర్జున్ ప్రూవ్ చేయాలనుకుంటున్నట్టున్నాడు అనగానే, అవునంటీ నాకు అదే భయంగా ఉంది అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇటు అర్జున్ అడుగుతూ ఉంటాడు లక్ష్మిని, లక్ష్మి నీకు డెలివరీ అయింది ఎప్పుడు అని చెప్పి అనగానే ఇక లక్కీ పాప ఎప్పుడైతే ఏ రోజు ఏ టైంకి ఎక్కడ పుట్టిందనేది సేమ్ అదే ప్లేస్లో నైట్ 8:30 ఆ టైంకి డెలివరీ అయింది అన్నట్టుగా చెప్తూ ఉంటుంది లక్ష్మి. ఏంటి నువ్వు కూడా అదే హాస్పిటల్లో డెలివరీ అయ్యావా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. అవునండి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇంతకీ నువ్వు మున్నార్లో ఎక్కడున్నావు అని చెప్పి అర్జున్ అడుగుతూ ఉంటే, నేను మా టీ ఎస్టేట్ మేనేజర్ అయిన భాస్కర్ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని చెప్పి అనగానే, నువ్వు వాళ్ళ ఇంట్లో ఉన్నావా అని చెప్పి ఇక మిత్రకు అంతా గుర్తొస్తూ ఉంటుంది. అంటే అప్పుడు ఇక భాస్కర్ టీ పెట్టింది ఎవరు అంటే మా చెల్లి పెట్టింది అని చెప్పి చెప్తాడు కదా. ఇక అప్పుడు మిత్ర వాళ్ళు వచ్చినప్పుడు ఇక ఆ తర్వాత ఒకసారి టీ ఎస్టేట్లో కూడా లక్ష్మి టీ లీవ్స్ కోస్తూ ఉంటే మిత్ర దాదాపు దగ్గరకు దాకా వెళ్తాడు. అదంతా సీన్స్ అని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇక లక్ష్మి చెప్తుంది, ఆ రోజు డెలివరీకి కూడా కార్లో తీసుకెళ్ళింది మీరే అండి అని చెప్పి లక్ష్మి చెప్తుంది. అంటే నేనే అని అప్పుడు నిజం చెప్పలేకపోయానండి, మీరు తిడతారని ఈ రోజు దాకా నిజం దాచానండి, నన్ను క్షమించండి అని చెప్పి లక్ష్మి అలా చెప్తూ ఉంటే ఇటు పక్క లాయర్ చాణక్య అంటారు, ఏంటండి మీ ఫ్యామిలీ డిస్కషన్స్, అయినా లక్కీ పాప పుట్టింది ఎక్కడ అనేది దాని గురించి వివరించకుండా వీళ్ళ ఫ్యామిలీ డిస్కషన్స్ ఇక్కడ పెట్టారేంటి, దానికి దీనికి ఏంటి కనెక్షన్ అని చెప్పి అనగానే ఇక అర్జున్ అంటాడు, చూడండి చాణక్య గారు, మీ ఢిల్లీ ఫ్లైట్కి ఇంకా చాలా ఫ్లైట్స్ ఉన్నాయి, మీరేం కంగారు పడకండి, నేను ప్రూవ్ చేస్తాను కదా అని చెప్పి అంటూ ఉంటాడు అర్జున్. ఆ తర్వాత ఇక అర్జున్ అంటాడు, అయితే మీరు ఆ రోజు హాస్పిటల్లో పార్వతిని ఏమైనా చూసారా లక్ష్మి గారు అనగానే, నేనైతే చూడలేదు అని చెప్పి అంటుంది లక్ష్మి. పోనీ మీరు చూసారా మిత్ర గారు అనగానే, నేను కూడా చూడలేదు పార్వతిని అని చెప్పి మిత్ర అంటాడు. ఇక అప్పుడు ఇటు లాయర్ చాణక్య అంటారు, అంటే ఏంటి పార్వతి అక్కడ హాస్పిటల్లో లేదు, అక్కడ డెలివరీ అవ్వలేదని ప్రూవ్ చేయాలనుకుంటున్నారా, ఏంటి అర్జున్ గారు అని చెప్పి చాణక్య అంటూ ఉంటే, మీరు ఆ రోజు పార్వతి అక్కడ డెలివరీ అయిందనేది సగం నిజమే, మిగతా సగం నిజం నేను ప్రూవ్ చేస్తానండి, మీరు కూర్చోండి కాసేపు అని చెప్పి అర్జున్ అంటాడు. ఆ తర్వాత అర్జున్ అంటాడు, అయితే లక్ష్మి గారు మీకు పుట్టింది బాబు ఒక్కడేనా అనగానే, అవునండి నాకు బాబు ఒక్కడే పుట్టాడు అని చెప్పి అనగానే ఇటు మిత్ర అంటాడు, మరి ఆ రోజు భాస్కర్ ఏంటి వాళ్ళ ఇంట్లో ఉన్న చెల్లికి పాప పుట్టింది అని చెప్పాడు అనగానే, ఏమోనండి నాకైతే బాబే పుట్టాడు, మరి అన్నయ్య పాప అని ఎందుకు చెప్పాడు నాకు తెలియదు అనగానే, సరే అయితే మీరిద్దరు వెళ్ళి కూర్చోండి అని చెప్పి అర్జున్ చెప్పడంతో ఇక లక్ష్మి మిత్ర వెళ్ళిపోతారు. ఇటు పక్క మనీషాదేవి అని అనుకుంటారు, అమ్మ సూనామి దగ్గరకు వచ్చి వెళ్ళిపోయినట్టు అనిపించింది ఆంటీ, ఏమవుతుందేమో నెక్స్ట్ చూడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అర్జున్ ఈసారి ఇటు పార్వతిని పిలిపిస్తారనమాట. ఇక పార్వతి టెన్షన్గా ఫోన్లోకి వస్తుంది. ఇక అర్జున్ అడుగుతాడు, పార్వతి గారు మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, ఆ రోజు మీకు డెలివరీ అయింది అన్నారు కదా మున్నార్లో, ఆ రోజు అక్కడ వాతావరణం ఎలా ఉంది అని చెప్పి అనగానే ఇటు పక్క లాయర్ చాణక్య, ఏంటండి ఆవిడకి ఆ రోజు డెలివరీ అయిందని చెప్తున్నాము, ఇంకా బయట క్లైమేట్ ఎలా ఉంది ఏంటనేది పిచ్చి క్వశ్చన్స్ ఏంటండి అని చెప్పి అంటూ ఉంటే, కొంచెం తెలివైన క్వశ్చన్స్ అడగండి అని చెప్పి అనగానే ఇక జడ్జి కూడా, అవునండి అర్జున్ గారు మీరు కొంచెం ప్రాపర్ క్వశ్చన్స్ అడగండి అని చెప్పి అనగానే ఇక అప్పుడు అర్జున్, సరే పార్వతి గారు అయితే మీరు ఆ రోజు ఎలా వెళ్ళారు హాస్పిటల్కి, మీతో పాటు ఎవరైనా వచ్చారా, మీరు కార్లో వెళ్ళారా, ఎలా వెళ్ళారు అని చెప్పి అనగానే ఇక్కడ అప్పుడు అంటుందన్నమాట పార్వతి, నాకు ఎవరు లేరండి, ఒకదాన్ని నడుచుకుంటూ వెళ్ళాను అని చెప్పి పార్వతి. ఇటు అర్జున్ అడుగుతాడు, ఆ రోజు అంత పెద్ద వర్షం పడితే మీకు గుర్తులేదా అండి అనగా, అంటే వర్షం పడిందా, వర్షం ఏంటి అని చెప్పి అనగానే, ఆ రోజు చాలా పెద్ద వర్షం పడింది మీకు గుర్తులేదా అనగానే, గుర్తొచ్చింది మీరు చెప్తుంటే, ఆ రోజు వర్షంలో తడుచుకుంటూనే వెళ్ళాను అని చెప్పి అంటూ ఉంటుంది పార్వతి. సరే మీరు వెళ్ళి కూర్చోండి అనగానే ఇక భయంగా పార్వతి వెళ్ళి కూర్చుంటుంది. ఆ తర్వాత లాయర్ చాణక్య అడుగుతారనమాట అర్జున్ని, మీరు ప్రశ్నించాలనుకున్న ముద్దాయిలు ఇంకా ఎంతమంది ఉన్నారండి అర్జున్ గారు అనగానే, ఇంకా ఇద్దరున్నారు, అందులో ఒకరు మీరు అనగానే, వాట్ అని చెప్పి చాణక్య షాక్ అవుతాడు. రండి కాస్త బోన్లోకి వస్తారా అనగానే ఇక చాణక్య వచ్చి నించుంటాడు. ఇక అర్జున్ ఇలా అడుగుతూ ఉంటాడు, మీరు ఢిల్లీలో చాలా పెద్ద లాయర్ కదా, ఒక కేసుకి ఎంత తీసుకుంటారు, దాదాపు 5 లక్షలతో తీసుకుంటారు కదా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, కేసుని బట్టి ఉంటుంది, ఒక్కొక్కసారి కేసుకి గంటకి 10 లక్షలు కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి, ఇక మానవత్వంగా నేను ఒక్కొక్కసారి డబ్బులు కూడా తీసుకోకుండా చేస్తాను, ఇప్పుడు ఈవిడ కేసులో కూడా అంతే, పార్వతి గారు పాపం అనిపించింది ఆవిడికి, అందుకని నేను రూపాయి కూడా తీసుకోలేదు ఇప్పుడు దాకా అని చెప్పి చెప్తూ ఉంటారు చాణక్య. అప్పుడు అర్జున్ అంటాడు, అబ్బో ఏమిటంత మానవత్వం, అంత ఇంట్రెస్ట్ ఏంటి మీకు అనగానే, చెప్పాను కదా నేను మనిషిని మానవత్వంగా ఆలోచిస్తాను కాబట్టి రూపాయి కూడా తీసుకోలేదు ఇప్పుడు దాకా అని చెప్పి అంటూ ఉంటాడు చాణక్య. అయితే మీరు ఢిల్లీ నుంచి ఇప్పుడు హైదరాబాద్కి అదే వైజాగ్కి ఫ్లైట్లో వచ్చారు, స్టార్ హోటల్లో స్టే చేస్తున్నారు, కార్ హైర్ చేసుకున్నారు, వీటన్నిటికీ డబ్బులు మీ సొంత మనీయా అని చెప్పి అనగానే, అది మీకు అనవసరం అని చెప్పి చాణక్య అంటాడు. ఈ కేసుకి అవసరం అండి అని చెప్పి అర్జున్ అంటాడు.
ఇటు లాయర్ చాణక్య అంటారు, సారీ యువర్ ఆనర్, ఆ డీటెయిల్స్ నేను చెప్పదలుచుకోలేదు అనగానే నేను చెప్తాను అని చెప్పి అర్జున్, మీరు ఈ కార్లో తిరగడం కానీ, హోటల్లో స్టే చేయడం కానీ, ఫ్లైట్లో రావడం ఇదంతా ఖర్చు ఒకరు పే చేశారు. వారెవరో కాదు, ఇదిగో మిస్ సరియు, ఇదిగో డీటెయిల్స్ కూడా అన్ని బిల్స్ ఉన్నాయి చూడండి యువర్ ఆనర్ అని చెప్పి ఇక అర్జున్ బిల్స్ అన్ని సబ్మిట్ చేస్తారనమాట జడ్జి. ఆ తర్వాత సరియుని మౌన్లోకి రమ్మంటారు. ఇటు పక్క మనీషా దేవి అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇటు మనీషా అంటుంది, ఏంటంటే కేసు అటు తిరిగి ఇటు తిరిగి సరియు దగ్గరకు వచ్చింది అనగానే ఇటు దేవి అని అంటుంది, నెక్స్ట్ బోనెక్కేది నువ్వేనేమో మనీషా, రెడీగా ఉండు, ఏదైనా అవ్వచ్చుగా ఈ కేసులో, చాలా టెన్షన్గా ఉంది అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఈ లోపల అర్జున్ సరియుని ఇలా అడుగుతూ ఉంటాడు, మీరేం చేస్తూ ఉంటారు అనగానే బిజినెస్ అని చెప్పి సరి ఉంటుంది. అదే ఓకే, బిజినెస్ కాకుండా ఇంకేం చేస్తూ ఉంటారు అనగానే ఇంకేం చేస్తున్నారంటే వాట్ యు మీన్ అని చెప్పి సరి ఉంటుంది. అదే అండి, ఇప్పుడు లాయర్ గారికి మీరు డొనేట్ చేశారు డబ్బులు, అంటే ఎందుకని, ఎవరి కోసం చేయాల్సిన అవసరం ఏంటి అనగానే పార్వతి కోసం చేశాను, మానవత్వం కోసం, మానవత్వం గురించి అన్నట్టుగా చెప్తూ ఉంటుంది సరియు. ఓకే, మీకు పార్వతి ఎప్పటి నుంచి తెలుసు అనగానే ఈ మధ్య పరిచయం అయింది అని చెప్పి అంటుంది సరియు. ఓకే, అంటే ఈ మధ్య అంటే మిత్ర పాపని అడాప్ట్ చేసుకుంది అన్న విషయం తెలిసినప్పటిచ్చా అని చెప్పి అంటూ ఉంటాడు అర్జున్. మీరు అసలు పార్వతి తరపు నుంచి లాయర్ గారికి డబ్బులు పే చేశారు, ఓకే, మానవతో అంటున్నారు, కానీ అసలు ఇదంతా చేసింది మిత్ర మీద పగతోనా లేదంటే పార్వతి మీద ప్రేమతోనా? చెప్పండి చెప్పండి సరియు గారు, మీరు చెప్పట్లేదు, పోనీ నేను చెప్పనా? మీరు మిత్ర గారి కంపెనీని అడ్డదారిలో కొట్టేయాలనుకున్నారు, అది కుదరలేదు. అది కుదరకపోయేసరికి ఈ పార్వతి అనే ఆవిడతో నీ చేతులు కలిపి మిత్రకి ప్రాణమైన లక్కీని దూరం చేయాలని ఇదంతా ప్లాన్ స్కెచ్ గీసింది మీరే అని. ఇక సరియుకి ఏం చెప్పాలో అర్థం కాకుండా టెన్షన్ పడుతూ ఉంటే ఇటు లాయర్ చాణక్య ఇక కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు నటించమన్నట్టుగా చెప్తూ సైకిల్ చేస్తాడనమాట. ఇక వెంటనే సరియు కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక అప్పుడు లాయర్ చాణక్య, మై లార్డ్, తనకి పాపం వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ అవసరం అనగానే ఇక జడ్జి, సరే అయితే కోర్ట్ ఈస్ అడ్జర్న్ ఫర్ 2 hours తర్వాత ఆవిడ నార్మల్ అయ్యాక మళ్ళీ సెషన్ స్టార్ట్ చేద్దాము అని చెప్పి జడ్జి చెప్తారు. ఆ తర్వాత దేవి అని మనీషా బయటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటే ఈ అర్జున్ మొత్తం నా గుట్టంతా బయట పెట్టేసేలాగున్నాడు, దాచిన స్టోరీ అంతా బయటకు లాగేలాగున్నాడు అని చెప్పి అనగానే ఎలాగెలా తప్పించుకోవాలి అనగానే ఏదైనా కూడా ఈ లక్ష్మీ కూతురని ఎప్పటికైనా తెలిసే డేంజరే ఉంది, నీకు డేంజరే మనీషా అన్నట్టుగా దేవి అని అంటూ ఉంటే, దీని నుంచి తప్పించుకోవాలనుకుంటే నేను డెఫినెట్గా మిత్రని లక్ష్మి మీద ఎగదొయ్యాలి, కోపం పెరిగేలా చేయాలి అని చెప్పి అప్పుడే టాపిక్ డైవర్ట్ అవుతుంది అని చెప్పి మనీషా అలా చెప్తూ ఉంటుంది దేవ్యానికి. అప్పుడే మిత్ర అటువైపుగా వస్తూ ఉంటే, వెళ్ళు వెళ్ళు మిత్రని కొంచెం డైవర్ట్ చేయి అని చెప్పి దేవిని చెప్పడంతో ఇక మనీషా వస్తుంది మిత్ర దగ్గరికి. అసలు లక్ష్మి నేను ఇంత ఇదిగా మోసం చేస్తుందని అనుకోలేదు, ఇంకెన్ని అబద్ధాలు ఆడుతుంది మిత్ర, అసలు మున్నార్లో ఉండి ఆ భాస్కర్ వాళ్ళ ఇంట్లో ఉండి నీకు ఎంత తప్పులు చేసింది చెప్పనే లేదు, నీకు తప్పు అనిపించట్లేదా అనగానే నాకేం తప్పు అనిపించట్లేదు అని మిత్ర అంటాడు. అంటే అంతకుముందు మా ఇద్దరి మధ్యలో కొన్ని గొడవలు జరిగాయి, దానివల్ల లక్ష్మి నాకు ఎదురు పడలేకపోయింది, దాంట్లో పెద్ద తప్పే ఉంది అన్నట్టుగా మిత్ర కూడా చెప్తాడు లక్ష్మికి సపోర్ట్ చేస్తూ. అసలు లక్ష్మి ప్లేస్లో నువ్వున్నా అలాగే చేస్తావు, నాకు లక్ష్మి వైపు ఏం తప్పు కనిపించట్లేదు అని మిత్ర అంటూ ఉంటే ఇక అప్పుడు మనీషా అంటుంది, అంటే ఈ లక్ష్మి కూతురు అంటావా అనగానే లేదు లేదు, లక్ష్మి చెప్పింది కదా తనకి జున్ను మాత్రమే పుట్టాడని అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇటు పక్క మనీషా, థ్యాంక్ గాడ్ నీకు ఆ మాత్రం క్లారిటీ ఉంది, అది చాలు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మనీషా. ఇక ఆ తర్వాత మనీషా అంటుంది మిత్రతోని, అంటే అయితే ఈ లక్కీ పార్వతికి పుట్టిన కూతురే అయి ఉండొచ్చు కదా మిత్ర అనగానే, అదే ఇంకా తేలాలి కదా అని చెప్పి అంటాడు మిత్ర. ఆ తర్వాత మనీషా, సరే అయితే కేసు మన వైపుకి ఫేవర్గా రావాలని ఆలోచిద్దాము అని చెప్పి ఇక మనీషా అక్కడి నుంచి పక్క నుంచి దేవ్యాని దగ్గరికి వస్తుంది. ఏమైంది అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే అప్పుడు మనీషా అంటుంది, ఇదిగో ఈ మిత్ర లక్ష్మి వైపే ఫేవర్గా మాట్లాడుతున్నాడు ఆంటీ అనగానే, ఇదిగో నీ పని అయిపోయినట్టే అనగానే, లేదాంటీ ఏదో రకంగా చూద్దాము, అయినా లక్ష్మి ఒప్పుకోవాలి కదా, తనే చెప్పింది జున్ను ఒక్కడే పుట్టాడని, లక్ష్మికి క్లారిటీ లేదు కదా లక్కీ తనకి పుట్టిందని, ఒకవేళ కేసు అటు తిప్పి ఇటు తిప్పి ఇటు అర్జున్ ప్రూవ్ చేసినా కూడా మన లక్ష్మికి అయితే తెలియదు కదా, ఇద్దరు కవల పిల్లలు పుట్టారని, సో అప్పటి వరకైతే మన సేఫ్ ఆంటీ అని చెప్పి ఇటు మనీషా దేవి అని అనుకుంటూ ఉంటారు. మరో పక్క ఇటు జయదేవ్, వివేక్, జాను అలాగే లక్ష్మి ఉంటారు. ఇక జయదేవ్ ఇలా అంటూ ఉంటారు లక్ష్మితో, ఇంత బాధ నీ మనసులో పెట్టుకున్నావా, అసలు మేము అక్కడే ఉన్నాము, మిత్ర ఉన్నాడు, నేనున్నాం, మీ అత్తే ఉన్నాము, ఎవరికైనా నాకు చెప్పచ్చు కదమ్మా, అంత బాధ ఏంటి, నువ్వు ఎందుకు దాచుకోవడం ఒక్కదానివే అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఇటు వివేక్ కూడా అంటాడు, అవును వదినా, కనీసం పెద్దమ్మకైనా చెప్పచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది, అప్పుడు నా బాధ అలాంటి వివేక్, నేను ఎవరికి ఎదురుపడాలి ఉన్నా కూడా ఎదురుపడలేకపోయాను అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు జాను అంటుంది, కనీసం నాకైనా చెప్పచ్చు కదక్క అని చెప్పి అంటుంది జాను. ఇక ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఏం జరగబోతుందో కమింగ్ ఎపిసోడ్ తెలుసుకుందాము. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.